అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్స్ ఆ ఒక సినిమాతో వచ్చేటివి కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకునే దానికి అవకాశం మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరఫున ఆ కంటెంట్ ను నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్ లోకి వెళ్ళిపోతావు డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత. అండర్ కరెంట్ గా ఏదో గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు. ఈ డైరెక్టర్ కృష్ణ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెస్కుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. Debutant director Krishna, all the best. I always, whenever there is a teaser launch or some kind of an event, debutant directors అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విష్ చేయాలనిపిస్తుంది. బికాజ్ ఐ నో వాట్ జర్నీ ఎలా ఉంటుంది, టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీరు అన్నది ఐ నో పర్సనల్గా తెలుసు. కాబట్టి మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. కృష్ణ డెఫినెట్గా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టీజర్ మామూలుగా కదండి, 20 ఇస్తారు అసలు. అంత పవర్ఫుల్ టీజర్తో మీ ముందు రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు, మా గణపతి రెడ్డి గారు, మా అశ్విన్ బాబు గారు. డే 1 నుంచి నేను చెప్పిన కథను నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేయాలి దీనికి. అలాగే మా బాలరెడ్డి గారు, రండి సార్, మా డిఓపి బాలరెడ్డి గారు, నాతో చాలా లాంగ్ జర్నీ. మేమిద్దరం కూడా చాలా అనుకుని ప్రతిరోజు ఎంతో ప్రిపేర్ అయ్యి ఇదంతా చేసామండి. అందుకే ఇంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. ఈయన కూడా నాకు మంచి మిత్రుడు, చాలా మంచి మ్యూజిక్ చేటి సినిమాకి.